పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో ఎవరినైనా కానీ, మీలో ఎవరైనా సమస్యలు లేనటువంటి వారు, సవాళ్ళు లేనటువంటి వారు, కష్టాలు లేనటువంటి వారు ఉన్నారా అంటే ఎవరం కూడా ముందుకు రాం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైనటువంటి కష్టం. తెలుగులో అంటారు, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మానవ జీవిత ప్రయాణమే సమస్యల వలయం, సమస్యల సుడిగుండం. ఇంకా కొంతమంది ఏమంటారంటే కవులు, సంసారం ఒక చదరంగం, ఇది ఒక చదరంగం లాంటిది. జీవితం ఒక ఆట, సమస్యల వలయం అంటారు. లోకానుసారముగా జీవించేటువంటి వారు సమస్యలు వచ్చినప్పుడు బెదిరిపోతారు. అయ్యో ఎలాగా, ఏం చేయాలి అనేటువంటి భయము, ఆందోళనతో జీవిస్తారు. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యములో క్రీస్తు భగవానుడు నీకు నాకు నేర్పించే సత్యం ఏమిటి అంటే, నేనున్నాను, నేను నీ పడవ ప్రయాణములో ఉన్నాను, నీ జీవిత ప్రయాణములో ఉన్నాను, నీ సముద్ర ప్రయాణములో నీ పడవలో ఉన్నా. కాబట్టి భయపడకు, నా మీద ఆధారపడు, నన్ను విశ్వసించు. గాలిని సముద్రాన్ని గద్దించిన అద్భుతాన్ని గురించి ఈరోజు మనం ఆలకించబోతున్నాం. గాలిని సముద్రాన్ని గద్దించి పెను తుఫానును ఆపిన తర్వాత ప్రభువు పలికిన మాట శిష్యులతోటి, మీలో ఎందుకు విశ్వాసం లేదు అని గద్దించాడు. ఇక్కడ యేసు ప్రభు గాలిని మాత్రమే గద్దించలా, శిష్యులను కూడా గద్దిస్తూ ఉన్నారు. గాలి తుఫానుతో చెలరేగితే శిష్యులు అవిశ్వాసముతో కంగారు పడ్డారు. సమస్య ఎదురుగా ఉన్నప్పుడు మనం దేవుని మీద నమ్మకాన్ని ఉంచగలగాలి. క్రైస్తవులంగా, క్రీస్తును నమ్మినటువంటి వారముగా, ఇది దేవుడు మనకు నేర్పించే సత్యం. ఈ రోజున చాలా సందర్భాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమన్నట్టు మనం మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత బ్రతుకులలో వచ్చేటువంటి కష్టాలని, సమస్యలను చూచి అన్యుల వలె, దేవుడు లేడు అనేటువంటి వారి వలె భయంతో, కంగారుతో గడగడలాడిపోతుంటాం, అవిశ్వాసముతో నిండిపోతాం. క్షమించమని వేడుకుందాం. దేవా, నీవు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 365 సార్లు భయపడకుడు అని చెప్పావు. పదే పదే నేను మీకు తోడుగా ఉన్నాను అని పలికావు. నీ పేరులోనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఇమ్మానుయేలు దేవుడు అని ఉంది. నేను మేము నమ్ముతున్నామని చెప్తాం, మీరు మా దేవుడిని అంగీకరిస్తున్నామని చెప్తాం. కానీ దానిని మా శ్రమల సమయంలో, మా సవాళ్ల సమయంలో దానిని మేము పాటించాం. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మేము మరచిపోతాం. మరొక్కసారి ప్రభువా, ఈ దివ్య బలి పూజ ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు మాకు తోడుగా ఉన్నారని. గడచినటువంటి కాలములో మీ మీద అవిశ్వాసముతో బరికినటువంటి సందర్భాలను బట్టి దయతో మమ్ము క్షమించండి. నీవు అనంత కృపామయుడవి, అనంత కరుణాసాగరుడవి. మమ్ము క్షమించి రానున్న కాలములో ఇంకా ఎక్కువ విశ్వాసముతో, బలమైన నమ్మకముతో జీవించటానికి, దృఢమైన విశ్వాసముతో ముందుకు నడవడానికి, మా జీవితాలను సాగించటానికి కావలసిన శక్తిని, ఆత్మీయ బలాన్ని మాకు ప్రసాదించమని మన పాపక్షమాపణ కొరకై వేడుకొని పశ్చాత్తాపము కొరకై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపమును పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నుకున్న వారికి నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనము వరకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనము నుండి 11వ వచనం వరకు. అటు పిమ్మట యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీది మేఘములను కప్పి దానిని పొగమంచుతో నింపినదెవరు? నేను కాదా? కడలికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండానట్లు చేసి తిని, నేనింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలేను అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు కొత్త జీవము ప్రారంభమైనది. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము వచనములు 14 నుంచి 17 వరకు. సహోదరులారా, మేము క్రీస్తును ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మనం ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువున పాల్గొందురనే కదా భావము. జీవించుచున్న వారు ఇక మీదట కేవలం తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు కాను క్రీస్తు మానవులందరి కొరకును మరణించెను. ఆయన మరణించి పునరుత్థానం చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయుము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనం వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద పెను తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చచ్చిపోతున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయపడితేలేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుచు గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి 3 పట్టణాలు కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఆలకించినటువంటి 3 పట్టణాలు కూడా క్రైస్తవుడనేటువంటి వాడు ఒంటరివాడు కాడు. తన జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. ఎంత భయంకరమైన శ్రమలైనా రావచ్చుగాక, ఎన్ని కష్టాలైనా రావచ్చుగాక, దేవుడు యేసయ్య అతనికి తోడుగా ఉంటాడు. ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి? ఇంతకు ముందు మనం జీవించిన విధానం వేరు, కానీ ఇప్పుడు మన జీవితం వేరుగా ఉండాలి. ఇంతకు ముందు మన బ్రతుకు వేరు, ఇప్పుడు మన బ్రతుకు వేరుగా ఉండాలి.
ఎందుకని? గడచిన కాలంలో మనం క్రీస్తును ఎరుగల, క్రీస్తు అంటే ఎవరో మనకు తెలియదు. కాబట్టి మనం పాపానికి లోనై, చెడుకు లోనై, సైతానికి బందీలుగా మనం బ్రతికాం. కానీ ఇప్పుడు క్రీస్తు చేత, క్రీస్తు ప్రేమ చేత మనము నింపబడ్డాం అని చివరిగా ఒక మాట అంటాడు, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్నటువంటి వాడు నూతన సృష్టి. ఏ విధముగా? మన ఆలోచన మారిపోవాలి, మన దృక్పథం మారిపోవాలి, మన యొక్క కార్యాలు మారిపోవాలి, మన యొక్క జీవితం మారిపోవాలి. పౌలు గారు తిమోతికి రాసినట్టు లేఖలో పలికినట్లుగా, మీరు పొందుకున్నటువంటి ఆత్మ మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి ఆత్మ కాదు, మిమ్మల్ని భయకంపితులను చేసే ఆత్మ కాదు. మీకు శక్తి, ఇంద్రియ నిగ్రహము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు. అవును ప్రియులారా, క్రీస్తునందు ఉన్నటువంటి మనందరము కూడా ఒక నూతన దృక్పథముతో, నూతన ఆలోచనతో మనందరం కూడా బ్రతకాలి. ఎందుకని అంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ప్రేమ నాకు తోడుగా ఉంటుంది. ఆయన ప్రేమ మనల్ని విడువని ఎడబాయినటువంటి ప్రేమ. ఎవరు ఈయన? మొదటి పట్టణంలో యోబుతో దేవుడే స్వయముగా మేఘము నుండి మాట్లాడుతున్నాడు, పెనుగాలు నుండి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చక్కని మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను సముద్రానికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రానికి ఎల్లలు గీసినటువంటిది ఎవరు? నేనే. సముద్రానికి ఎల్లలు గీసినటువంటిది ఎవరు? నేనే. సముద్రము ఎంత వరకు వెళ్ళొచ్చు అని చెప్పింది ఎవరు? నేనే. అసలు ఆ సముద్రాన్ని సృష్టించింది ఎవరు? నేనే అని చెప్పి యోబుతో ఒక మాట అంటున్నాడు, ఈ సకల చరాచర రాసులన్నీ కూడా నా అధీనములో ఉన్నవి, నేనే సృష్టికర్తని, నేనే అధిపతిని, నేనే సర్వాధికారిని, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఆ దేవుడిని నువ్వు నమ్మగలిగితే, ఆ దేవునిపై నువ్వు ఆధారపడగలిగితే, నీ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, కష్టాలను చూసి నువ్వు భయపడవలసిన అవసరము లేదు అంటున్నాడు. ఈనాటి సువిశేషం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషాన్ని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఆదిమ క్రైస్తవ సంఘాలలో శిష్యులు భయంకరమైన వేదహింసలకు గురి అయ్యారు. క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారిని పట్టి బంధించి రోము నగరానికి తీసుకొని వెళ్ళి సింహాల బోనుల్లో వేశారు. భయంకరమైన శ్రమలకు గురి చేశారు. కొరడాలతో కొట్టారు, కాగుతున్న నూనెలో పడవేశారు. భయంకరమైన వేదహింసలు పొందుతున్నటువంటి ఆదిమ క్రైస్తవ సంఘాలకి ఒకలాంటి ధైర్యాన్ని, ఒకలాంటి ప్రోత్సాహాన్ని కలుగజేయటానికి ఈ సువార్త రాయబడిందనని వేదశాస్త్ర పండితులు మనకి వివరిస్తున్నారు. ఎందుకని? మీ జీవితాలలో, మీ బ్రతుకులలో ఈ తుఫానులు ఏ విధముగానైతే ఈనాటి సువిశేషములో ఆ పడవలో వెళుతున్నటువంటి శిష్యులు పెను తుఫానుకు లోనయ్యారో, భయంకరమైనటువంటి గాలికి లోనయ్యారో, అదేవిధంగా మనము కూడా మన విశ్వాస జీవితములో, మన విశ్వాసం అనేటువంటి ప్రయాణములో భయంకరమైన శ్రమలకు గురి కావలసి వస్తుంది. వేదనలు, వేదహింసలు వస్తాయి. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మన ఈ విశ్వాస ప్రయాణములో, మన ఈ విశ్వాస సముద్ర ప్రయాణములు, ఈ లోక ప్రయాణములో యేసుప్రభు మనతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఈ శ్రమలనేటువంటి తుఫానులని, ఈ కష్టాలనేటువంటి సవాళ్ళనేటువంటి పెనుగాలులని ఆపగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదు అని బోధించటానికి ఈనాటి సువిశేషం మనకు అందించబడింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలలో కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, ఏదో ఒక రకమైనటువంటి సవాళ్ళు, కష్టాలు, బాధలు ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే, కొంతమందికి
ఆలోచనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఆర్థికపరమైన సమస్యలు ఉంటే, కొంతమందికి కుటుంబ అవలంబన గురించినటువంటి సమస్యలు ఉంటాయి, ఇంకా కొంతమందికి బిడ్డలను గురించినటువంటి సమస్యలు, ఇంకా కొంతమంది చదువుల గురించి, ఉద్యోగాల గురించి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య. ప్రపంచంలో సమస్య లేనటువంటి వాడు ఎవడూ కూడా లేడు. అందరికీ ఏదో ఒక రకమైనటువంటి సమస్య. మానవులం కదా, సమస్యలు లేకపోతే దేవుళ్ళం అయిపోతాం. ముఖ్యంగా ఈ సమయంలో అందరికీ ఉన్న సమస్య ఏంటంటే కరోనా సమస్య, పెద్ద సమస్య. ఎలాగున్నామంటే మనందరం కూడా ఎడు చూసినా కరోనానే. మనం మాత్రం ప్రయాణం చేస్తున్నాం, సముద్రంలో ప్రయాణం చేసినట్లుగా కరోనా అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. అప్పుడే అయిపోలేదండోయ్, జాగ్రత్త అంటున్నారు శాస్త్రవేత్తలు, అంటున్నారు, నేను చెప్పటం కాదు, డాక్టర్లు అంటున్నారు. ముందుంది ముసళ్ళ పండగ, ఇంకా గట్టిగా రాబోతుందట. ఎలా మరి, ఏం చేద్దాం? ఎలా మరి? భయపడుతూ కూర్చుందామా? ఈనాటి సువిశేషం మనందరికీ నేర్పించే సత్యం. నీ పడవలో, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? శిష్యులు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సముద్ర ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళు చేసిన మంచి కార్యం ఏమిటి అంటే యేసు ప్రభువును కూడా పడవలో ఎక్కించుకున్నారు. వాక్యం ఏమని చెప్తుందంటే వాళ్లే పడవలోనికి ఎక్కించారంట అండి, వాళ్ళ పడవలోకి ఎక్కించుకున్నారట. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 5వ అధ్యాయము, క్షమించండి, మార్కు సువార్త 4వ అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉంది 36వ వాక్యములో, అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. ఈ మాట ముఖ్యమండి. శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభును వాడ పడవలోకి ఎక్కించుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని పోయారు వాళ్ళ పడవలతో యేసు ప్రభువుని. ఈ మాట ఈనాటి సువిశేషం అంతటికీ కూడా అత్యంత ప్రధానమైన వచనముగా నేను భావిస్తున్నానండి. ఏమిటి? శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును తమ పడవలో తీసుకొని పోయిరి. యేసు ప్రభువుని వారి యొక్క పడవలో ఎక్కించుకున్నారు. యేసు ప్రభువుని వాళ్ళ పడవల్లో వాళ్ళు తీసుకొని వెళుతున్నారు. చక్కని మాట. కాబట్టే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో పెను తుఫాను వచ్చినప్పుడు, ఆ సుడిగాలి వచ్చినప్పుడు, భయంకరమైన గాలి వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ పడవలో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం దొరికింది. ఒక గొప్ప ప్రశ్న ఈ రోజున మనందరిని మనం అడుక్కోవాలి. యేసు ప్రభువు నీ పడవలో ఉన్నాడా? యేసు ప్రభువు నీ ప్రయాణములో ఉన్నాడా? యేసు ప్రభువుని నీ జీవితం అనేటు పడవ ప్రయాణంలో తీసుకొని వెళుతున్నావా? శిష్యులలాగా యేసు ప్రభువుని నీ జీవితం అనేటువంటి ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ యేసయ్యని నీ పడవలో తీసుకొని వెళుతున్నావా? ఎలాగా తీసుకెళ్ళాలి? ప్రభువుని ఆహ్వానించుదాం. దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా యేసు ప్రభువుని మన పడవలోనికి ఆహ్వానించుకుంటున్నాం. జపమాలను చెప్పిన ప్రతిసారి కూడా యేసు ప్రభువుని మన పడవలోనికి ఆహ్వానించుకుంటున్నాం. వాక్యాన్ని చదివిన ప్రతిసారి కూడా యేసు ప్రభువుని మన పడవలోనికి ఆహ్వానిస్తున్నాం. యేసు ప్రభు మన దగ్గరకు వస్తున్నాడు, మన చెంతకు వస్తూ ఉన్నాడు. నీ కుటుంబ సమేతముగా నీ బిడ్డలతోటి కలిసి ఉదయం కానీ సాయంత్రము కానీ మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువుని నీ మధ్యలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నావు. నీకు తెలియకుండానే ఆ క్రీస్తు భగవానుడు నీ మధ్యలోనికి, నీ కుటుంబంలోనికి వస్తున్నాడు. మనం చేయాల్సిందల్లా ప్రార్థన మాత్రమే. నీవు ఎంతవరకైతే ప్రార్థనను విడిచిపెట్టవో ప్రభువు నీతో ఉంటాడు, నీ పడవలో ఉంటాడు. నీ కుటుంబం అనే, నీ జీవితం అనే పడవలో ఉంటాడు. తప్పనిసరిగా ఆ విషయానికి వస్తే యేసు ప్రభువే ఆరాట పడుతున్నాడు నీతో రావటానికి, నీతో ఉండడానికి, నీతో జీవించటానికి. ఏమంటున్నాడు? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో
ఇదిగో నేను హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను, నేనే తలుపు తట్టుచున్నాను. నువ్వు చేయాల్సిందల్లా నీ తలుపు తెరవటం వరకే. ప్రభు అంటాడు కదా మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో, ఏమంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? 6వ అధ్యాయంలో, ఎక్కడ 2 లేక 3 నా నామం పేరిట కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటానన్నారు. ఎలా మన పడవలో ఎక్కించుకునేది ప్రభువుని? ఎలా మన జీవితంలో తీసుకునేది ప్రభువుని? ప్రార్థన, ఆయనతో ఉండటం. అది ఏ రూపేణ అయినా పర్వాలేదు. అది జపమాల రూపంలోనా, అది నీ వ్యక్తిగత ప్రార్థన రూపంలోనా, దివ్య సప్రసాద ఆరాధనలోనా, దివ్య బలి పూజలోనా, దివ్యకారుణ్య ప్రార్థనల ద్వారానా, దేవుని యొక్క వాక్యం, దేవుడిచ్చినట్టు వాక్యాన్ని చదవడం ద్వారానా, వ్యక్తిగతమైన విజ్ఞాపన ప్రార్థన ద్వారానా, వీటన్నిటి ద్వారా ప్రభువుని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనలో నువ్వు ఉంటున్నాము అంటే, ప్రభువా నువ్వు నాకు కావాలి అని అడుగుతున్నాం మనం, అంతే. ఈరోజు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఏ విధముగానైతే శిష్యులు ఈ పెనుగాలి తుఫాను రాకముందు యేసు ప్రభుని తమ పడవలో తీసుకొని వెళ్ళారో, అదేవిధంగా ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకుందాం ఈ రోజున. ఆ యేసు ప్రభువుని మన పడవలలో తీసుకొని వెళితే మనం భయపడవలసిన అవసరము లేదు. ఆ పాప, ఆ రన్నింగ్ రేస్, ఆ పరుగు పందాన్ని చేసేటువంటి పాప, నాన్న నువ్వు నాకు తోడుగా ఉంటే, నువ్వు నా ఎదురుగా ఉంటే, నేను ఎంతటి సవాలునైనా కానీ, ఎంతటి పరీక్షనైనా కానీ నేను ఎదుర్కొంటానా అని ఆ పాప ఏ విధంగా చెప్పిందో, నీవు నేను కూడా చెప్పగలగాలి. యేసయ్యా నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాలో ఉండయ్యా, నువ్వు మాతో ఉండయ్యా, నువ్వు మా కుటుంబంలో ఉండయ్యా అని ప్రభువుని వేడుకుంటే ఆయన చూసుకుంటాడంతా కూడా. భయపడకు బిడ్డ, నాకు వాళ్ళు తోడుగా లేరు, నాకు వీళ్ళు స్నేహితులు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నాకు ఆర్థికంగా లేదు. నో, ప్రభువు వీళ్ళందరికీ మించినటువంటి వాడు. ఆయన ఒక్కడుంటే చాలు మన జీవితంలో. ఆయన ఒక్కడు ఉంటే చాలు. నాకెవరున్నారు తోడు? నన్నెవరు ఉద్ధరిస్తారు? నాకెవరు సహాయం చేస్తారు? నన్నెవరు లేవనెత్తుతారు? నన్నెవరు బలపరుస్తారు? ప్రభు అంటున్నాడు, నేనున్నా నీకు తోడుగా. దావీదు మహారాజు ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నాడండి, ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. కాబట్టే 23వ కీర్తనలో ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు. ఎందుకని? అతనికి తెలుసు దేవుడు తనకున్నాడని. ఆ నమ్మకం, ఆ విశ్వాసం. ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదంటాడు అని పచ్చిక పట్టుల్లోనికి నడిపిస్తాడు, శాంతికరమైన జలముల ఎదుకు నడిపిస్తాడని చెప్పిన తర్వాత, గాఢాంధకారపు లోయల గుండా నేను పయనించినను నేను ఎట్టి అపాయమునకు జంకను అంటాడు. చక్కని మాట. గాఢాంధకారపు లోయల గుండా పయనించినను నేను ఎట్టి అపాయమునకు నేను జంకను అంటాడు. అని నీవు నీ బడితయు నీ కోలయు, నీ బడిత నీ కోలతో నీవు నాకు తోడుగా నడుస్తావు. నేను జంకను. అనారోగ్యమైనటువంటి భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయల గుండా వెళుతున్నావా? అశాంతి, అలజడి అనేటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క గాఢాంధకారపు లోయల గుండా వెళుతున్నావా? కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అనేటువంటి పెను తుఫాను నీ జీవితంలో వస్తున్నాయా? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే కొన్ని సందర్భాల ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే మన కుటుంబాన్ని సాతాను శక్తులు పీడిస్తున్నాయా? సాతాను శక్తులు అంటే పెను తుఫానులు మనల్ని పరీక్షిస్తున్నాయా? మన బిడ్డలు దేవుని సన్నిధికి రాకుండా చేజారిపోతున్నారా? మన బిడ్డలు దుష్టుని యొక్క వశం అయిపోతున్నారా? గాఢాంధకారపు లోయల గుండా పయనిస్తుందా మన కుటుంబము? భయపడకు బిడ్డ, నీ దేవుడైన ప్రభువు తన బడితయు తన కోలతో నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మరవకుండా ఉంటే, దావీదులాగా నువ్వు కూడా చెప్పగలవు, యావే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు అని చెప్పగలవు. యావే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు అని చెప్పగలవు. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువుని వేడుకోవాలి. ఏమని? దేవా నీ ఆత్మశక్తితో మమ్ము నింపండి అయ్యా. మమ్ము నిరుత్సాహపరిచేటువంటి,
మమ్మల్ని భయపెట్టేటువంటి అపరిశుద్ధాత్మను మాలో నుంచి తీసివేసి మమ్మ బలపరచేటువంటి నీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి అయ్యా అని వేడుకుందాం. ఈ రోజున నీకు నీవుగా నాకు నేనుగా ఆత్మపరిశీలన చేసుకొని ప్రశ్నించుకోవాలి. నేను ఎవరి పక్షాన ఉన్నాను? నీ పడవలో ఎవరున్నారు? నీ నావలో ఎవరున్నారు? నీ ప్రయాణంలో నీకు తోడుగా ఎవరున్నారు? యేసు ప్రభువా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, లేకపోతే అశుద్ధాత్మ? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు పిలవగానే పలుకుతాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, దేవుడు నిద్రపోతున్నాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు. శిష్యులు అంటున్నారు కదా, అయ్యా మేము మునిగిపోతున్నాం, నువ్వు మమ్మల్ని పట్టించుకోవా, నువ్వు నిద్రపోతూనే ఉంటావా? మనం అనుకుంటాం ఆయన నిద్రపోతున్నాడని. ఆయనకన్నీ తెలుసు. ఆయనకన్నీ తెలుసు. ఆయనకన్నీ తెలుసు. ఆయన సరి అయిన సమయంలో లేస్తాడు, సరి అయిన సమయంలో నిన్ను కాపాడతాడు, సరి అయిన సమయంలో నిన్ను కాపాడతాడు. ఆయన సమయంలో నిన్ను కాపాడతాడు. ఇన్ హిస్ టైమ్, నాట్ ఇన్ అవర్ టైమ్. ఇన్ హిస్ టైమ్ హీ విల్ ప్రొటెక్ట్ అస్, హీ విల్ సేవ్ అస్, అండ్ హిస్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ అస్. హిస్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ ప్లాన్స్ ఫర్ అస్. ఆయన సమయం అత్యుత్తమమైన సమయం మనకి. ఆయన యొక్క ప్రణాళికలు అతి శ్రేష్టమైన ప్రణాళికలు మనకి. మన జీవితాన్ని భయపడటం కాదు కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనకు సమర్పించుకోగలగాలి. అటువంటి సమర్పణ జీవితాన్ని మనందరికి ప్రసాదించమని ఆ దేవాదేవుని భక్తితో వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరం లేచి నిలబడి పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సులాతని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపల మన్నింపును విశ్వసించున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు నా పేరిట ఏమి అడిగినను నేను మీకు అనుగ్రహిస్తాను అని పలికిన దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ఉన్నాం. మన యొక్క అవసరాల కొరకై ఆ దేవాది దేవుని భక్తితో విశ్వాసంతో వేడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడ, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రపంచం అనేటువంటి సముద్రములో పడవ ప్రయాణం అంటే మా జీవిత యానాన్ని సాగిస్తూ ఉండగా మాకు మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మవరములతో నింపి మీరు మాకు తోడుగా ఉండే దేవుడనే ధైర్యాన్ని, ఆ అభయాన్ని మీరు మాకు ప్రసాదించమని ఈనాడు ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి, ఈ ప్రార్థనలో ఏకీభవించి వేడుకుంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఈ లోకం అనే సముద్రములో ప్రయాణం చేస్తున్నటువంటి నీ తిరుసభ అనేటువంటి నావలో ప్రయాణం చేస్తున్నటువంటి నీ శ్రీసభ అనేటువంటి ఈ పడవని నడిపిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, నీ విశ్వాసులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ విశ్వాస పయనములో మీరు మాకు తోడుగా ఉన్నారని, ఈ శ్రీసభ అనేటువంటి పడవలో మీరు మాతో ఉన్నారనేటువంటి ధైర్యాన్ని మాకందరికి ప్రసాదించమని, స్త్రీ సభలో వచ్చేట అవరోధాలని, ఒడిదుడుకులని మేము ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ స్త్రీ సభను ముందుకు నడిపించే శక్తిని మాకందరికి అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, కుటుంబాలలో అనారోగ్యం అనేటువంటి పెను తుఫానులు చెలరేగుతున్న సమయంలో ఓ పరమ వైద్యుడా, అట్టి కుటుంబాలను మీరు సందర్శించి ఆ యొక్క అనారోగ్యాన్ని మీరు గద్దించి తొలగించి
ఆ కుటుంబానికి ప్రభువా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఈ సమయంలో ముఖ్యంగా మాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదపీఠ సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. ప్రభువా అట్టి వారందరిని ప్రభువా నీ శిలువ రక్తముతో కడిగి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, కుటుంబం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కానీ ప్రభువా ఈ ఆధునిక యుగములో, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రభువా ఎన్నో కుటుంబాలు శాంతి లేక, సమాధానం లేక, కుటుంబం ఒక పెద్ద తుఫానులాగా మారిపోతుంది నాయన. కుటుంబమే ఒక పెద్ద గాలివానలాగా మారిపోయింది ప్రభువా. శాంతి లేదు, సమాధానం లేదు ప్రభువా. నా ప్రభువా అట్టి కుటుంబాలన్నిటినీ కూడా నీ సన్నిధిలో ఉంచుతున్నాం నాయన. ఆ కుటుంబాలకి మీరు శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. మీరు నీకు సువార్తలో పలికినట్లుగా యోహాను సువార్తలో శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు ఉత్థానమైన తర్వాత నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నానని చెప్పారు. అటువంటి శాంతిని, సమాధానాన్ని మా అందరి కుటుంబాలకు ప్రసాదించండి. ఈ రోజున పెను తుఫానును ఆపినప్పుడు అక్కడ గొప్ప ప్రశాంతత చేకూరునని రాయబడి ఉంది. అటువంటి శాంతి, ప్రశాంతి వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ తండ్రి, కరోనా వ్యాధిగ్రస్తుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తములతో తాకండి. నీ పరిశుద్ధ రక్తముతో ప్రోక్షించండి. పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించండి. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని, ఈ ప్రపంచాన్ని ప్రభువా కాపాడమని బ్రతిమాలుకొనుచున్నాం. మేమందరము కూడా ఈ రోజులలో కరోనా అనేటువంటి పెను తుఫానుకు లోనవుతున్నాం. కరోనా అనేటువంటి సుడిగాలికి లోనవుతున్నాం. తండ్రి, మీరు కూడా ఈ కరోనాను గద్దించండి తండ్రి. ఈ కరోనాను గద్దింపచేసి దాన్ని తీసివేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ యేసు రాజా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు యూట్యూబ్ ద్వారా మా కోసం ప్రార్థించండి స్వామి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి స్వామి. అనేక రకాల శ్రమలతో ప్రభువా యూట్యూబ్ ద్వారా వారికి విన్నపాలను మా ముందుంచుతూ ఉండగా నాయన, నేను ఈ రోజున వాటన్నిటిని కూడా తోడుకుని వచ్చి నీ యొక్క పరిశుద్ధమైన దివ్యబలి పూజలని పాదపీఠ సన్నిధిలో ఉంచుతూ ఉన్నాను. తండ్రి, ఎవరెవరైతే మా కోసం ప్రార్థన చేయమని యూట్యూబ్లో మెసేజ్ల ద్వారా మమ్మల్ని అడుగుతున్నారో తండ్రి, వారందరినీ క్షణంలో దర్శించండి నాయన. వారందరి ఉద్దేశాలు మీకు తెలుసు ప్రభువా. వారందరి కష్టాలు మీకు తెలుసు నాయన. వారందరి బాధలు మీకు తెలుసు నాయన. వారందరిని మీరు దీవించి ప్రభువా వారికి మీరు తోడుగా ఉండి వారి శ్రమలను తొలగించమని, ముఖ్యంగా ఆత్మీయంగా వారిని బలపరచమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండి ప్రియులకు దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. మనల్ని ఎవరైనా కానీ ప్రార్థించమని అడిగి ఉంటే వారి కోసం ప్రార్థించుకుందాం. మన కుటుంబాల కోసం వేడుకుందాం. మనకు తెలిసినటువంటి వారి కోసం వేడుకుందాం. ఈ లోకం కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కుటుంబాలలో శాంతి, సమాధానం లేకుండా తుఫానులు, పెనుగాలులకు లోనేటువంటి వారందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంచుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర, నీవు సర్వజ్ఞానివి. మేము చెప్పకముందే మా హృదయాలలో ఏముందో మీకు తెలుసయ్యా. దయతో మా ప్రార్థనను ఆలకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ ఆదేశముల ప్రకారం స్థాపించబడిన ఈ బలులను దయతో స్వీకరించమని అభ్యర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి
నీ సంప్రీతిని కలిగించు. పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసేతివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారముల నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తునందు నేను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దేవదూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మతో మమ్ము
ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించని తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈనాడు పూజ పెట్టించుకుంటున్న బిడ్డలందరినీ, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ ప్రభువా నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానముదన మెకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమ్మ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి కష్టాల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. మీ దయానుగ్రహమున మేము పాపము నుండి శాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు కష్టాలకు గురి కాకున్నట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ శ్రభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపను పరిహరించే క్రీస్తు ప్రభువు, గాలిని పెను తుఫానును ఆపినటువంటి దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో వచ్చేటువంటి సకలమైనటువంటి అవరోధాలను తొలగించేటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు నేను మంచి కాపరిని,
నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదనని ప్రభువు నుడివచ్చున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీయో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా. జననీయో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా